హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఎల్జీ గేమింగ్ మానిటర్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది 24 ఇంచెస్ మానిటర్ అనమాట. 144 హెడ్జెస్ అయితే ఉంటుంది. 1920x1080 అంటే ఫుల్ హెచ్డీలోని మనకి ఇది రెజల్యూషన్ అయితే వస్తుంది. అండ్ 1 ms అనమాట. మోషన్ సెన్సర్ వచ్చి 1 ms, 1 మిల్లీ సెకండ్స్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సో మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు ప్రతి డీటెయిలింగ్ని మనమైతే క్యాప్చర్ చేయొచ్చు, అంటే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ఎక్స్పీరియన్స్ని. మరియు ఇంకోటి ఏంటంటే 144 హెడ్జెస్ అయితే వస్తుంది. అండ్ బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ రేట్కే మనకి ఇది వస్తుంది అనమాట. ఎల్జీ మానిటర్స్లో, గేమింగ్ మానిటర్లో ఇది లో బడ్జెట్ అండ్ మనకు తగ్గట్టు ఉంటుందన్నమాట. అండ్ దీని కాస్ట్ అరౌండ్ లాస్ట్లో చెప్తాను, కిందటి వీడియోలో చెప్పలేదు, బట్ ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. అండ్ మనకి లుక్ పరంగా, ప్యాకింగ్ పరంగా అదిరిపోయింది. అండ్ ఇది సింగిల్ బాక్స్ అయితే కాదు, ఆల్రెడీ మీద 2-3 బాక్సెస్ అయితే ఉండేవి. అవి నేను రిమూవ్ చేసిన తర్వాత ఈ అన్బాక్సింగ్లోకి అయితే వచ్చాను అనమాట. నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, ముందుగా మానిటర్ని సైడ్ చేసేసిన తర్వాత ఇందులో వచ్చిన పార్ట్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం మానిటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మనకి స్టాండ్ అయితే ఉంది. ఈ మానిటర్స్లోని 2 రకాలైతే ఉన్నాయన్నమాట, అడ్జస్టబుల్ అండ్ నాన్ అడ్జస్టబుల్ అనమాట. సో నాన్ అడ్జస్టబుల్ అంటే మనం దాన్ని మీదకి కానీ కిందకి కానీ మూవ్ చేయలేం. దాని కాస్ట్ అరౌండ్ 11,000 అయితే ఉంది. అదే మనం అడ్జస్ట్ చేయగలిగితే మానిటర్స్ అయితే మనకి 13,000 రూపాయలు అయితే ఉందన్నమాట. అండ్ యూజర్ మాన్యువల్ మొత్తంని చదువుకోండి, క్లారిటీగా ఎలా మనం ఫిక్స్ చేయాలి ఏంటనేది ఉంటుంది. ఇందులో మనకి హెచ్డిఎంఐ పోర్ట్లు 2 ఉంటాయి. అయితే ఇందులో డిస్ప్లే పోర్ట్ ఒకటి ఉంటుంది. సో డిస్ప్లే పోర్ట్ నుండి మనం ఎప్పుడైనా అవుట్పుట్ ఇచ్చినట్లయితే మీకు క్లారిటీ అనేది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలరు. అదే మీరు హెచ్డిఎంఐ పోర్ట్ నుండి కానీ ఇస్తే ఖచ్చితంగా అంత క్లారిటీ రావదని అయితే చెప్తాను. ఇది దాని కింద ఉన్న స్టాండ్ అనమాట. చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతోనైతే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కింద ఉంటుంది. సో దీనికి ఒక మనకి పైప్ టైప్ ఇస్తాడు. సో దాంతో మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, కిందకి కానీ మీదకి కానీ పంపించవచ్చు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నప్పటికీ ఇది తీసుకుంటే బెటర్. ఒక 2,000 ఎక్కువ అయినా సరే దీనిని తీసుకోవడం బెటరు. నా వరకు కూడా ఫస్ట్లో నేనైతే అనుకున్నాను సో ఏది తీసుకోవాలని. సో ఇదైతే తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇదిగోండి ఆ పైప్ అయితే ఇది. సో దీనిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు, కాకపోతే మీకు చూపిస్తున్నాను. సో ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటనేది రివ్యూ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే దీనికి పవర్ సోర్స్ అనమాట. సో ఈ పవర్ సోర్స్ అనేది మనకి ల్యాప్టాప్స్కి ఏ విధంగా ఇస్తారో సో అటువంటి దిమ్ అయితే ఉంటుంది. సో మానిటర్స్కి మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి దిమ్ అయితే ఇస్తారు. ఇప్పుడున్నవన్నిటికీ ఇలాంటిది ఇస్తున్నారు. పాతకాలంలో ఏం చేసేవారు, డైరెక్ట్గా మనకి వైర్ సాకెట్ అయితే ఇచ్చేసేవారు. ఇదేం చేస్తుందంటే దానికి అవసరమైన పవర్ని తీసుకొని మానిటర్కి ఇస్తుంది. దానివల్ల మన మానిటర్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఒక సీడీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ సీడీలోని యూజర్ మాన్యువల్లో ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. ఎల్జీ కంపెనీ యొక్క ప్రమోషన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ ఇందులో చాలా కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అడాప్టర్ కాకుండా పవర్ కోసం ఒక వైర్ అయితే ఇచ్చారు. ఇది మనం ఆ అడాప్టర్కి ఫిక్స్ చేసి ఆ అడాప్టర్ వైర్ యొక్క చివరి భాగం మన మానిటర్కి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇందులో కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కనిపించుతున్న వైర్ ఏంచో మనం అడాప్టర్కి అయితే ఫిక్స్ చేయాలి. ఇది పవర్ కేబుల్ అనమాట. సో వెరీ స్ట్రాంగ్ అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది. మీ అందరికీ తెలుసు కదా ఎల్జీ అంటే కొంచెం మంచి కంపెనీ అని. సో కొంచెం బ్రాండెడ్ కూడా ఉన్నాయి. అంటే ఇందులో మనకి గేమింగ్ మానిటర్లోనే లో బడ్జెట్లో వేరే కంపెనీస్లో ఉన్నాయి, కానీ నాకు పెద్దగా తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే మనకి ఎల్జీలోని గేమింగ్ మానిటర్ దొరికితే హ్యాపీ కదా. సో అందుకే నేను ఎల్జీలో ట్రై చేశాను. నా బడ్జెట్లో అయితే నాకు ఇది వచ్చింది. అయితే చాలామందికి ఇది కూడా ఎక్కువ అయితే అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆసస్ అయితే ఉంది. ఆసస్లోనే మనకి 8,000 to 9,000 మధ్యలో అయితే ఒక మానిటర్ అయితే ఉంది. సో అది కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఎల్జీ అంత క్వాలిటీ ఉంటుందని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, హెచ్డిఎంఐ పోర్ట్స్ అన్నీ అయితే మనకి ఇచ్చారు. అండ్ యూజర్ మాన్యువల్తో సహా అన్నీ ఉన్నాయి, క్లారిటీగా చూసుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే మనం డిస్ప్లే పోర్ట్కి మనం అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి డిస్ప్లే కేబుల్ సపరేట్గా ఉంటుంది. ఈ కేబుల్ ద్వారా ఇచ్చుకుంటేనే మన అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాడినరీ వస్తుంది అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఇందులో మేజర్గా నాకు నచ్చే ఫ్యూచర్ ఏంటి అంటే 144 హెడ్జెస్ అనమాట. సో చూడొచ్చు, మానిటర్ని అయితే మీ ముందుకు డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ నేను వేరే వాళ్ళ సహాయం తీసుకొని చేశాను. సో ఒక్కడినైతే చేయకండి, ఎందుకంటే ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనం కింద పడేస్తే బాగోదు కదా. సో జాగ్రత్తగా చేయండి, వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. అండ్ చివరి బెజిల్స్ చూసుకోవచ్చు, మరీ అంత చిన్నవేం కాకపోయినా మరీ అంత పెద్దవేం లేవు. అండ్ ఎల్జీ లోగో కూడా చూడొచ్చు. బెజిల్స్ అంటే చివరి ఉన్నాయి కదా, ఈ బ్లాక్ కలర్ స్టోన్, ఆ బ్లాక్ కలర్ బెజిల్స్, సో వాటిని బెజిల్స్ అంటారనమాట. అండ్ మరీ అంత
చిన్నవేం లేవు, పర్లేదు. అండ్ బడ్జెట్లోనే ఇటువంటిది రావడం చాలా గ్రేట్. బ్యాక్ సైడ్ మనకి రెడ్ కలర్ రింగ్ కనిపిస్తుంది కదా, అదే ఈ మానిటర్కి స్ట్రాంగ్ అనమాట. సో స్ట్రాంగ్ బిల్డ్ అయితే చేశారు, అదే దీనికి ఇక్కడ మెయిన్ మేజర్ రోల్ పాటిస్తుంది అనమాట. ఇక్కడ 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, హెడ్ఫోన్ జాక్ ఉంది అండ్ సౌండ్ జాక్ ఉంది. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కటి అయితే మనకి ప్రీమియం బిల్డ్ కనిపిస్తుంది అనమాట. ఇందులో ఎల్జీలోని లోయెస్ట్ బడ్జెట్ మానిటర్ ఏదైనా ఉందంటే ఇదేని, అంటే గేమింగ్ మానిటర్స్లో చెప్తున్నాను. సో స్క్రీన్ పరంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో రివ్యూ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్గా చెప్తాను. అండ్ సైడ్ బెజల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మెయిన్ ఎప్పుడైనా మీరు ఒక మానిటర్ని హ్యాండిల్ చేసినప్పుడు దాని స్క్రీన్ మీద ఎప్పుడు పట్టుకోకూడదు అనమాట, చివరి బెజిల్స్ మీద పట్టుకోవాలి. స్క్రీన్ మీద పట్టుకోవడం వల్ల స్క్రీన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎప్పుడైనా అది ఐడియా ఉంచుకోండి. అండ్ ఈ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎల్జీది. సో నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి, రివ్యూ అయితే ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారనుకుంటున్నాను. అండ్ నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.